కారును నడిపేదెవరు? ఫామ్ హౌస్ లో కేసీఆర్, అమెరికాలో కేటీఆర్. క్యాడర్ బీఆర్ఎస్ ను మానిటరింగ్ చేసేదెవరు? కుమార్తె కవితన, మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా పార్టీ వ్యవహారం వారం రోజులు స్తంభించనున్న కార్యక్రమాలట. చూడండి, ఇక కారుని ఎవరు నడిపిస్తారు? సారేమో ఫామ్ హౌస్ ఉన్నాడు, చిన్న సారేమో అమెరికాలో టూర్లు కొడతా ఉన్నాడు. ఈడ కార్యకర్తల్ని సమన్వయం చేసేది ఎవరు? మానిటరింగ్ చేసేది ఎవరు? కవితన లేకపోతే హరీష్ రావు? ఇట్లా గత 15 రోజుల నుంచి, గత 20 రోజుల నుంచి కవిత వాళ్ళ నాయనకి కేసీఆర్ కి రాసినటువంటి లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ అంతా కూడా సోషల్ మీడియాలో బహిర్గతం అయిపోయింది. కవిత కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నది. ఆ కొత్త పార్టీలోకి చాలా మంది వలసలు వెళ్ళబోతా ఉన్నారు. ఆ పార్టీకి ఏం పేరు పెట్టబోతా ఉన్నారు? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరి జూన్ 2వ తారీఖునే పార్టీ కూడా ప్రకటించేటటువంటి అవకాశం అయితే ఉంది, లేకపోతే కాంగ్రెస్ లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారితో ఆల్రెడీ సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి, వెళ్లే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకోదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి కీలకమైన నాయకుడు నేతని దీంట్లోకి తీసుకొచ్చిర్రు అనేటటువంటి ఆరోపణలు ఎదుర్కొంటాం. అవి కరెక్ట్ కాదు అనేటటువంటిది. సో మొత్తం ఇదే నడుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దాని గురించి ఇదే నడుస్తూ ఉంది. కానీ మరి దీని మీద కవిత క్లారిటీగా చెప్పరు, కేసీఆర్ క్లారిటీగా చెప్పడు, కేటీఆర్ క్లారిటీగా చెప్పడు. కింద ఎంతో మంది కార్యకర్తలు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని, వాళ్ళంతా కన్ఫ్యూజ్ లో ఉన్నారు. ఎవరు ఇవ్వాలి వీటన్నిటికీ సమాధానాలు? ఎవరు చెప్పాలి? ఇలా సోషల్ మీడియాలో వచ్చినా, శాటిలైట్ ఛానల్లో వచ్చినా, యూట్యూబ్ ఛానల్లో వచ్చినా, దినపత్రికలలో ఇంత వైరల్ అవుతా ఉన్నది. మంచిగా పార్టీ ఇప్పుడు పుంజుకునేటటువంటి టైం. అంతమంది వచ్చిండ్రు సభకి, వరంగల్ సభకి అంతమంది వచ్చిండ్రు. ఇంకా ఇప్పుడే కేసీఆర్ ఉంటే బాగుంటుందేమో, బీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుందేమో, కాంగ్రెస్ చేస్తామని చెప్పి వచ్చింది. కానీ అన్ని గ్యారంటీలు హామీలు చేయలేకపోయినరు, రైతు భరోసా ఇవ్వలేకపోయినరు, పెన్షన్లు పెంచలేకపోయినరు. ఇట్లా తక్కువ టైంలో కేవలం సంవత్సరంలోనే ప్రతిపక్ష పార్టీకి ఎక్కువ మైలేజ్ వస్తే అధికార పార్టీకి తగ్గిపోతా ఉంది. విశ్వాసం, ప్రజలలో నమ్మకం తగ్గిపోతా ఉంది. ఇది వాస్తవం. దీన్ని క్యాచ్ చేసుకోవాలా, యూనిటీగా ముందుకెళ్ళాలి. కానీ ఇదేం పంచాయతీ, గిదేం చిల్లర పంచాయతీ. స్ట్రాంగ్ అవుతున్నది. వద్దనుకున్నది ప్రజలు. ఎంపీ ఎన్నికలప్పుడు కూడా ఒక్క స్థానం రాలే, ఒక్క ఎంపీ సీట్ రాలేదు. గాయాల సంవత్సరాల క్రితం కేసీఆర్ వద్దనుకున్నారు కదా, వద్దనుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకున్నారు. కానీ సంవత్సరంలో తిరిగిన తర్వాత మనం ఎక్కడ ఏ సర్వే చేసినా, ఎవరితో మాట్లాడినా కానీ, ఏదైనా పోల్లో ఏదైనా ఒక ట్యాగ్ పెట్టినా కూడా వాటికి ఎక్కువ రెస్పాన్స్ వస్తూ ఉంది బీఆర్ఎస్ మీద. వరంగల్లో ఎల్కతుర్తిలో నిర్వహించినటువంటి సభకి మంచి జనాలు వచ్చిర్రు, రెస్పాండింగ్ వచ్చింది. కానీ మరి ఇక చేజార్చుకుంటా ఉన్నారు, వాళ్ళే చేజార్చుకుంటా ఉన్నారు. కారు పార్టీని నడిపేది ఎవరు? స్టీరింగ్ కి ఎవరు స్టీరింగ్ పట్టుకుంటారు? కారులో లుకలుకలు. కారుని నడిపించేది ఎవరు? కవిత కొత్త పార్టీ పెడతా ఉన్నది. కేటీఆర్ కి హరీష్ రావుకి మధ్య భయంకరమైనటువంటి విభేదాలు ఉన్నాయి. ఇక కేసీఆర్ గంతే సంగతులు ఫామ్ హౌసే. కేటీఆర్ కి తర్వాత కేసీఆర్ కి కూడా మధ్య ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కుండ బద్దలు కొట్టినట్టు యూనిటీగా వీళ్ళంతా కూడా 4-5 మంది కీలకంగా కూర్చొని మీటింగ్ పెట్టాలి. తెలంగాణ భవన్లో పెట్టుండ్రి. మరి ఇట్లా మీరు పెట్టకపోతే, రెస్పాండ్ కాకపోతే ఖచ్చితంగా కవిత కొత్త పార్టీ పెట్టేటటువంటి అవకాశం అయితే ఉంది. మరో షర్మిల కాబోతుందా? కవిత దగ్గర పైసలు ఎక్కువ ఉన్నాయి. హైదరాబాద్ కి సంబంధించినటువంటి నాయకులు, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ మెయిన్ స్ట్రీమ్ లైన్ లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఇట్లా వీళ్ళంతా కూడా ఆవుతో పాటు పోతారు అనేటటువంటిది. మరి లేకపోతే కేసీఆర్ ఏదంతా నడిపిస్తా ఉన్నాడా? ఒక పార్టీ సపరేట్ గా పెడితే అవసరమైతే ఆ పార్టీకి కొన్ని ఎమ్మెల్యేలు వస్తే మళ్ళీ అవి తీసుకొచ్చి బీఆర్ఎస్ లో కలుపుకునేటటువంటి ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? చెప్పలేం కదా. రాజకీయం. కేసీఆర్ ఆల్రెడీ ఓడిపోయినరు, ఓటమి దెబ్బ ఉన్నది. ఎట్లా ప్లానింగ్ లోకి ముందుకు పోవాలి? ఒకవేళ ఇక్కడ మళ్ళీ రాబోయేటటువంటి ఎన్నికలలో బీజేపీ జనసేన, తెలుగుదేశం వీళ్ళంతా కూడా మళ్ళీ ఒకవేళ కూటమి అయితే, సపరేట్ గా ఓ పార్టీ ఉంటే ఆ పార్టీ నుంచి వెళ్ళి మళ్ళీ ఇడిదిప్పొచ్చు, వాళ్ళు కూటమి కావచ్చు. తల్లి కొడుకుల అనుబంధం ఇదంతా.
తండ్రి, కూతురు, కొడుకు, బావమరిది. సో ఇట్లా అనేకమైనటువంటి ఊహాగానాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏది ఫైనల్ చేయడానికి లేదు, ఏది ఫైనల్ చేయడానికి లేదు. ఇలా కవితకి కేసీఆర్కి పడట్లేదు కాబట్టి పోయి పార్టీ పెట్టిందంటానికి కూడా లేదు. రేపు పొద్దుగాల మళ్ళీ ఒకటి కావచ్చు, ఎందుకంటే వాళ్ళకి అధికారం కావాలి. అధికారం కోసం ఎటైనా పోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కేసీఆర్తో విభేదాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లెటర్ కావాలని చెప్పి వీరే లీక్ చేయొచ్చు ఉండొచ్చు, లేకపోతే అలా జరగకపోయి ఉండొచ్చు. అంతేగాని వన్ సైడే ఆలోచన చేసుకుంటూ పోతే మాత్రానికి ఇక అది పప్పులో కాలేసినట్లే అవుతుంది. సో మరి చూడాలి, ఇక కవితకి సంబంధించినటువంటి వ్యవహారం, కేసీఆర్కి సంబంధించినటువంటి వ్యవహారం ఒక వారం రోజుల్లోనే కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నది. సో ఇవన్నీ కూడా మనకి దినపత్రికల్లో అయితే కనబడతా ఉన్నాయి. ఇగో బీఆర్ఎస్ పార్టీని వారం రోజుల పాటు ఎవరు గైడ్ చేస్తారు, పార్టీ కేడర్ కు ఎవరు అండగా ఉంటారు అనే దానిపై. కానీ బీఆర్ఎస్ కు ఉన్నటువంటి అవకాశం ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ కి కొంత గ్రాఫ్ పెరుగుతా ఉన్నది. ఆ పెరిగేటటువంటి గ్రాఫ్ ని యూటిలైజ్ చేసుకోవాలి కానీ సో ఈ వార్తల వల్ల మాత్రానికి కొద్దిగా డిస్టర్బ్ అయితే అవుతా ఉంది. ఇటు పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, కానీ డిస్టర్బెన్స్ అయితే అవుతా ఉన్నది. తదుపరి వాళ్ళు ఇష్టం, ఇక ఏం ఆలోచనలు చేసుకుంటారు ఏంటి అనేది. సో అది వాళ్ళ ఇంటర్నల్ విషయం. కాకపోతే ఏది ఏమైనా అవ్వచ్చు అనేది, ఎందుకంటే ఎవరిని తక్కువ అంచనా వేసేదానికి లేదు, ఒక ప్లాన్ ప్రకారమే వీళ్ళంతా కూడా ముందుకు వెళ్తా ఉన్నారు అనే ఒక చర్చ కూడా ఓ సైడ్ నడుస్తూ ఉన్నది. మరి చూడాలి. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ నాయకులు, తర్వాత కాంగ్రెస్ నాయకులు మంచిగా మాట్లాడుతూ ఉన్నారు. భాజపా దీని మీద మరి వీళ్ళు ఏం చెప్తారు, ఇక మెయిన్ లీడర్స్ ఏం చెప్తారు అనేది అయితే కొంత సో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితే వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా నడుస్తూ ఉన్నది.